అందరూ ఉన్నారని ఆనందపడకూడదు, ఎవరు లేరని బాధపడకూడదు. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మేము కాశ్మీర్లో ఉన్నప్పుడు అక్కడ మాకు క్వార్టర్స్ అనమాట. చాలా మంది ఉండేవాళ్ళు, చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు. అక్కడ ఉంటే అసలు మాకు ఫ్యామిలీ గుర్తొచ్చేది కాదు, అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడు మాకు అన్నయ్య చిన్నోడు 1 ఇయరే, అప్పుడు అంత తెలిసేది కాదు. ఇప్పుడు మేము ఆగ్రా వచ్చాక ఇక్కడ చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇక్కడ క్వార్టర్స్ లేవు, మేము బయట ఉండాలన్నమాట, రెంట్కి ఉండాలి. ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ అక్కడ ఒక దగ్గర ఉండడానికి స్కోప్ లేదు, అందరూ దూరం దూరంగానే ఉండాల్సి వస్తుంది. అందుకే మనం ఎప్పుడు అలా ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు మనతో ఎవరు ఉండరు ఎల్లకాలం, మనము లేరని ఫీల్ అవ్వకూడదు, ఉన్నారని ప్రౌడ్గా ఫీల్ అవ్వకూడదు. ఎవరైనా సరే, ఫ్యామిలీ అయినా బయట వాళ్ళైనా అందరూ ఉంటేనే బలహీనత అనిపిస్తుంది నాకు. ఎవరు లేకపోతే దేన్నైనా మనం ఒంటరిగా ఫేస్ చేయగలం అనిపిస్తుంది నాకు, అంతే కదా. కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.